ఫ్రెండ్స్ 16 బంతుల్లో 43 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ అసలు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. అసలు రాజస్థాన్ జట్టుని చాలా మంది ఆ మ్యాచ్‌ని చూసేది ఎందుకు అంటే వైభవ్ సూర్యవంశీ వల్లే. కేవలం మామూలు ఆడియన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అసలు వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవడం లేదు. 15 ఏళ్ల వయసులో ఈ అబ్బాయి ఇంత గొప్పగా రాణిస్తున్నాడంటే అసలు ఇటువంటి కుర్రోడిని ఇమీడియట్ గా భారతదేశపు జట్టు తీసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నా క్రికెట్ కెరియర్ లో పాకిస్తాన్ లో ఇటువంటి ఆటగాడు లేడు. అసలు పాకిస్తాన్ లో ఏంటి, ఏ దేశం జట్టుకు సంబంధించిన క్రికెటర్ ని చూసినా కూడా వైభవ్ సూర్యవంశీ అంత గొప్పగా ఎవరు ఆడటం లేదు. ఇతను ఒక జెమ్. 15 ఏళ్ల వయసులో పుస్తకాలు పెన్నులు పట్టుకుని ఆందోళన చెందుతారు. అలాంటిది కోట్ల మంది చూసే ఐపీఎల్‌ని ఆడుతూ అందరిని ఆకర్షిస్తున్నాడంటే హి ఈస్ ఎ గ్రేట్ బాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజానికి వైభవ్ సూర్యవంశీకి గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా చాలా ఎక్కువగా బజ్ పెరిగింది. అయితే ఆ బజ్ పెరిగింది. నిజం, ఇంకా ఆ బజ్ పెరగడంతో తనకి ఎక్కడ ఆట తగ్గి ఆ ఒక్క పొగడ్తలు అవి హెడ్ వెయిట్‌కి వెళ్ళిపోతాయో అని అనుకున్నాను. కానీ వైభవ్ సూర్యవంశీకి అవేమీ జరగలేదు. నిజం చెప్పాలంటే తను చాలా అద్భుతంగా తన కెరియర్‌ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇదే టెంపోని మెయింటైన్ చేయాలి. ఎటువంటి పొగడ్తలు నెత్తికెక్కించకుండా తన గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. తనలో ఉన్న చిన్న పిల్లాడి తత్వమే తనని కాపాడుతోంది. గ్రేట్ సూర్యవంశీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రిస్ గేల్ అయితే, ఇటువంటి బుడ్డోడిని నేను అసలు ఎక్కడా చూడలేదు. అసలు ఇతను ఏ జట్టులో ఉన్నా కూడా ఆ జట్టుకి అది అదృష్టంగా భావించాలి. నన్ను అందరూ యూనివర్స్ బాస్ అంటున్నారు. కానీ ఐపీఎల్‌లో ఇప్పుడు వస్తున్న యువతరాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిజానికి క్రికెట్‌కి వాళ్ళు ఒక కొత్త అర్థం చెప్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.